లక్షలు కోట్లొస్తాయా అనేటువంటి ప్యాకేజీలు కాదు మీరు చూడవలసింది. నడతను ముఖ్యంగా చూడండి. ఆ తర్వాత జాతకపరంగా మీ వర్గంలోనే ఎంచుకుంటే మంచిది. అలా కాకుంటే ఎంక్వైరీ అయినా చేసి ఇవ్వండి. అది కూడా కాదు, ఆ తర్వాత జాతకపరంగా కూడా చూడాలి. అబ్బాయికి మ్యారిటల్ స్టేటస్ ఏ విధంగా ఉంటుంది, తర్వాత భార్యను వదిలేస్తాడా, వివాహితర సంబంధాలు ఉంటాయా, ఈగో లెవెల్స్ ఎలా ఉంటాయి, వాక్స్థానం ఎలా ఉంది. చాలామంది ఏమిటి, సంతానం కలుగుతుందా అని అడుగుతూ ఉంటారు. పూర్వకాలం నుంచి కూడా మనకి వివాహం అంటేనే రుణత్రయాలు తీర్చుకోవడం కోసం, పితృరుణం తీరాలంటే సుసంతానం కలగాలి అనేటువంటి ప్రాతిపదికన చెప్తూ ఉంటారు. అయితే ఇప్పుడు కేవలం సంతానం చూడవలసిందే, కానీ అన్నీ కుదిరి అక్కడ ఏదైనా ఉంటే ఇప్పుడు అనేక మార్గాలు కూడా ఉన్నాయి. దత్తత తీసుకోవచ్చు, లేదా మనకి మెడికల్గా కూడా అనేక మార్గాలు కనిపిస్తూ ఉన్నాయి సంతానాన్ని పొందటం కోసం అని చెప్పేసి. అందుకని అది ముఖ్యమైనది కాకుండా, అంటే ఆ కారణంగా వదిలేయకుండా ఇక్కడ అబ్బాయిలో ఎలాంటి గుణగణాలు ఉన్నాయి, వివాహేతర సంబంధాలు ఉంటాయా, ప్రమాదకరమైనటువంటి జబ్బులు వస్తాయా, విడిపోయేటువంటి యోగాలు ఉన్నాయా, గ్రహమైత్రి ఉందా, ఇలాంటివన్నీ కూడా అబ్బాయిలో కూడా గమనించండి. ఆ ఇంట్లో ఆ కుటుంబంలోకి వెళ్ళిందనుకోండి, ఆ తల్లిదండ్రులు కానీ, లేదా ఆడపడుచులు కానీ, మరుదులు కానీ, మిగతా వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ కుటుంబం ఎలాంటిది. ఈ అమ్మాయిని కూర్చోబెట్టి మహారాణిలాగా సేవలు చేయక్కర్లేదు. కనీసం ఆత్మీయంగా, అభిమానంగా తమ ఇంటి కోడలు, తమ కుటుంబంలోని వ్యక్తిగా వాళ్ళు ట్రీట్ చేస్తారా అనేటువంటి విషయాల్ని కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత మాత్రమే మీరు అల్లుడిని ఎంపిక చేసుకోండి. ఆ అల్లుడిని, ఆ అబ్బాయిని మీ ఇంటి అల్లుడుగా చేసుకోండి. ఈ రోజుల్లోలాగా కేవలం కార్లున్నాయా, మేడలున్నాయా, లక్షల ఆస్తి ఉందా, అమెరికా వెడతాడా అని మాత్రమే చూసి అమ్మాయికి పెళ్లి చేయకండి. అవి ఆ అమ్మాయికి సుఖ సంతోషాన్ని ఇవ్వలేవు అనేటువంటి విషయాన్ని గమనించండి. అందుకని ముఖ్యంగా కావాల్సింది వధువుకైనా వరుడికైనా సౌశీల్యం కావాలి, సహనం కావాలి, ఆరోగ్యంగా ఉండాలి, కర్మను అనుసరించి అనేక కష్ట నష్టాల్ని ఎదుర్కోకుండా ఉండేలాగా, విడిపోయేలాగా ఉండకుండా ఉండాలి. ఒకవేళ అలాంటివి ఉన్నా దానికి తగినటువంటి పరిహారాలు చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు, అలా వధువుని వరుణ్ణి ఎంపిక చేసుకుని వివాహాలు చేసినప్పుడు వాళ్ళకి జీవితంలో మీరు ఊహించనటువంటి కష్ట నష్టాలు, ఎదురు దెబ్బలు తగిలిన ఆ ఇద్దరు ఏకమై చెరిసగమై చేయి పట్టుకుని పై తరాల వాళ్ళని, తరువాత తరాల వాళ్ళని కూడా చూస్తూ వాళ్ళు కష్టాన్ని ఎదుర్కొని కూడా ఏటికి ఎదురుతూ ముందుకు సాగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అందరికీ ఆదర్శంగా నిలబడే దంపతులుగా ఉండే అవకాశం ఏర్పడుతుంది. కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత గంధర. ఇది మనకి లలితా సహస్రనామంలో కనిపించేటువంటి 12వ నామం. మాఘస్నానాల వలన ఎలాంటి దోషాలు పోతాయి మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. మాఘస్నానం వలన బ్రహ్మహత్యాపాతకం పోతుంది, అదేవిధంగా మద్యపాన దోషం కూడా పోతుంది అనేటువంటి విషయం. బ్రహ్మహత్యాపాతకం అంటే ఒక మనిషిని హత్య చేసినటువంటి పాపం. అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు, పురాణాల్లో చెప్పేటువంటి విషయాలు విని హాస్యాస్పదంగా తీసేస్తూ ఉంటారు. మనిషిని చంపేసి వచ్చి గంగలో ముడిగితే పాపం పోతుందా, శిక్ష తప్పుతుందా అనేటువంటి వ్యంగ్యమైనటువంటి మాటలు కూడా వినపడుతూ ఉంటాయి. నిజానికి అలాంటి వాటికి ఉండేటువంటి శిక్ష అనుభవించక తప్పదు, అంటే దారుణమైనటువంటివి కాబట్టి. కానీ ఈ జన్మలో అవి చేసి వెంటనే స్నానం చేయమని మాత్రం ఇక్కడ అర్థం కాదు. మనం ఏవైనా పరిహారాలు చేసుకుంటున్నాము అంటే గత జన్మలో చేసినటువంటివి, కానీ ఇది వరకు మనం తెలియకుండా గతంలో ఎప్పుడో ఏవో తెలియని పొరపాట్ల వలన చేసినటువంటివి, పశ్చాత్తాపడి శిక్షను అనుభవిస్తూ ఇక పైన చెయ్యము అని నిర్ణయించుకొని చేసేటువంటివి పాపం పోవడానికి చేసేటువంటి పరిహారాలు. అయితే కేవలం ఒక మనిషిని హత్య చేయడం మాత్రమే కాదు, బ్రహ్మహత్యా పాతకాలు మనకి చాలా రకాలుగా చుట్టుకుంటూ ఉంటాయి. ఆ బ్రహ్మహత్యా పాతకాలు ఏమిటి అంటే, ఎవరైనా సూర్యోదయం తర్వాత నిద్రలేస్తే బ్రహ్మహత్యా పాతకం. అంటే ఎవరెవరు లెక్క పెట్టుకోండి ఎన్ని బ్రహ్మహత్యా పాతకాలు చేశారో.
ఎవరు సూర్యోదయం తర్వాత నిద్రపోయినా ఆ రోజు ఒక బ్రహ్మహత్యా పాతకం అంటే ఒక బ్రాహ్మణ్ణి చంపినటువంటి దోషం అంటుకుంటుందిట. ఏకాదశి రోజు అన్నాన్ని ఆశ్రయించి బ్రహ్మహత్యా పాతకం ఉంటుందిట. అంటే ఏమిటి? ఏకాదశి రోజు అన్నం తిన్నా బ్రహ్మహత్యా పాతకం వచ్చినట్టే. ఇలాంటివి చెప్తూ పోతే బ్రహ్మహత్యా పాతకాల గురించి మనం ఒక ఎపిసోడ్ మొత్తం చెప్పుకోవచ్చు. నేను ఉదాహరణకి ఆ 2 సంఘటనలు చెప్తూ ఉన్నాను. అంటే అలా మనకి తెలియకుండా మనం ఎవరిని హింసించటం లాంటివి కాకుండా కొన్ని నియమాల్ని పాటించకపోయినా మనకి బ్రహ్మహత్యా పాతకాలు చుట్టుకుంటూ ఉంటాయిట. అందుకని తెలిసి తెలియక ఒక్కొక్కసారి మనం ఇలాంటి దోషాలు కూడా చేస్తూ ఉంటాం. కానీ అలాంటి పాప పరిహారం కావాలంటే, మనం పునీతులం కావాలంటే ఈ మాఘస్నానం చెయ్యాలి అని మనకి శాస్త్రం చెప్తోంది. మద్యపానం అంటే వ్యసనంలాగా కొంతమందికి ఉండి ఉండొచ్చు, లేదా పూర్వజన్మలో ఇలాంటి దోషం ఉండి ఉండొచ్చు. ఆ వ్యసనాన్ని ఇప్పుడు మానుకోవాలి అని నిర్ణయం చేసుకుని ఉండొచ్చు. అలాంటి వాళ్ళు కూడా ఈ మాఘస్నానం చేయటం వల్ల దోషం పోతుందిట. అంతేకాదు మరో అద్భుతం కూడా చెప్తారు. ఇదేమిటంటే సకల రోగాలు పోతాయిట. రోగాలు పోవడమే కాదు, సకల దోషాలు కూడా పోతాయిట. ఇందులో మనకి మాఘపురాణంలో ఒక కథనం కనిపిస్తుంది. ఆసక్తికరమైనటువంటి ఒక కథనం. ఒక గంధర్వుడు శాపవశాత్తు ఆయన భూలోకానికి వచ్చాడు. శాపం వలన ఆయన ముఖం పులి ముఖంలాగా మారిపోయిందిట. అప్పుడు వశిష్ఠ మహర్షి దగ్గరికి వచ్చేట. నేను గంధర్వుణ్ణి, నాకు దేనికి తక్కువ లేరు, చక్కని గానం చేయగలను, అందమైన యోగ్యురాలైనటువంటి అనుకూలమైనటువంటి భార్య అన్నీ ఉన్నాయి, కానీ నా మొహం చూస్తే నాకే అసహ్యం వేసేలాగా ఉన్నాను, శాపగ్రస్తుడయ్యాను, నేనేం చెయ్యాలి అని అడిగట. అప్పుడు ఒక 1 నెల రోజులు మాఘమాసంలో స్నానం ఆచరించు, దీక్ష పూను, మాఘ వ్రతాన్ని చెయ్యి, నిత్యం కూడా తెల్లవారుజామున గంగా స్నానం చేయి, అరుణోదయ సమయంలో స్నానం చేయి. ఆ తర్వాత అక్కడ ఇసుకలో శివుణ్ణి పార్వతిని చేసి అర్చించు, క్షేత్రంలో ఉండేటువంటి దేవతల్ని ఆరాధించు, విష్ణుమూర్తిని పూజించు, శివుణ్ణి పూజించు, సూర్యుడికి ఎర్క్య ప్రదానం చేయి. అలా చేస్తే నీకు ఉండేటువంటి ఈ శాపం విమోచనం అవుతుంది అన్నట్టు. ఆ గంధర్వుడు సతీ సమేతంగా 1 నెల రోజులు కూడా మాఘవ్రతం చేశాట. మాఘవ్రతం చేయటం అంటే వ్రతంగా చేసినప్పుడు, కామ్యమైనప్పుడు, అంటే అభీష్ట సిద్ధి కోసం చేసినప్పుడు నియమనిష్టలతో ఉండాలి. అలాంటి నియమాలన్నీ పాటిస్తూ కఠినంగా మాఘవ్రతం చేశాడుట. తెల్లవారుజామునే లేవటం, చక్కగా స్నానం చేసి, దీపారాధన చేసి, నదికి దీపదానం చేసి, విష్ణువును అర్చించి, సంకల్పం చెప్పుకుని శివుణ్ణి అర్చించి, సూర్యభగవానుడికి యజ్ఞ ప్రదానాలు చేస్తూ సూర్య నమస్కారాలు చేసేవాడుట. అలా చేస్తే 1 నెల రోజులు అయిన తర్వాత అక్కడ దానికి వ్రత సమాప్తి చేయగానే ఆయన ముఖం మామూలు ముఖంగా అయిపోయిందిట. ఎంత అద్భుతంగా ఉంది, శాప విమోచనం జరిగింది అని చెప్పేసి ఆనందించాడుట. అయితే ఇక్కడ మనకి కథ వల్ల తెలిసేటువంటిది ఏమిటంటే, అతనికి పులిముఖం పోయింది అంటే మనకి పులిముఖం ఉందా పోవటానికి అనుకోక్కర్లేదు. శాపగ్రస్తుడైనటువంటి వాడికి శాప విమోచనం జరిగింది. మనకి కూడా తెలియకుండానే చాలా శాపాలు ఉంటాయి. శాపాల గురించి ఇంకొకసారి మనం శుభమస్తులో చెప్పుకున్నాం. భ్రాతృశాపం, పితృశాపం, మాతృశాపం, గురుశాపం, కులదేవతా శాపం, సర్పశాపం, ఋషి శాపం, మాతృశాపం, ఆ తర్వాత భగినీ శాపం అంటే సోదరి శాపం, ఇలా రకరకాలుగా శాపాలు ఉంటూ ఉంటాయి. శాపాలు అంటే ఎక్కడ మన వలన ఎవరు కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి ఏర్పడినా, వాళ్ళు అన్యాయంగా బాధపడినా, అవమానపడినా అది మనకి శాపంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఏమిటి, మనం అన్నిసార్లు తెలిసి చేయకపోవచ్చు, ఒక్కోసారి తెలియకుండా కూడా ఎదుటి వాళ్ళకి బాధ కలగవచ్చు. అలాంటప్పుడు కూడా మనం శాపగ్రస్తులు అవుతుంటాం, వాళ్ళ బాధ మనకి తగులుతుంది. తెలిసి కానీ తెలియక కానీ నిప్పును తొక్కితే మనకి ఎలా బొబ్బలు ఎక్కుతాయో, అదేవిధంగా మనం ఎవరికైనా మనం తెలిసి కానీ తెలియక కానీ బాధ పెట్టినా కూడా దాని ప్రభావం మన మీద ఉంటూ ఉంటుంది. అలాంటప్పుడు మరి ఏం చెయ్యాలి? అనుక్షణం మనం పాపాలే అనుభవిస్తూ ఉంటే, పాపాలే మనని వెంటాడుతూ ఉంటే